హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. అన్నదాత సుఖీభవ మూడో విడత పథకం నిధులు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లయితే తీసుకొచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులు జమ చేసేందుకు కేబినెట్ అయితే తేదీని ఖరారు చేయడం జరిగిందండి. ఈసారి మోదీ ప్రభుత్వం పీఎం కిసాన్ డబ్బులను అయితే భారీగా పెంచడం కూడా జరిగిందనమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే డబ్బులతో పాటుగా పీఎం కిసాన్ పథకం ద్వారా భారీగా పెంచినటువంటి డబ్బులను కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేయబోతున్నారు, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇక ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అదేవిధంగా పీఎం కిసాన్ పథకాల ద్వారా 2 విడతలుగా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగిందనమాట. రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తున్నారండి. కానీ ఈ 20,000 రూపాయలని 3 విడతలుగా ఇస్తున్నారన్నమాట. ఈ నేపథ్యంలో ప్రతి విడత డబ్బులు విడుదల చేసిన తర్వాత మొదటి విడత డబ్బులు విడుదల చేసిన తర్వాత రెండో విడతకు ముందుగా ప్రతి రైతులకు వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగానే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులు విడుదల చేసేందుకు ముందుగా రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేపట్టడం జరిగిందనమాట. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఏ రైతులకు వేస్తుంది, ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, కొత్తగా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అదేవిధంగా పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి. మరి మూడో విడత డబ్బులు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిందనమాట. అంటే రైతుల యొక్క పత్రాలు, అదేవిధంగా కొత్తగా రైతులు ఎవరైనా అప్లై చేసుకుంటే వారి యొక్క బ్యాంక్ బుక్స్, వారి యొక్క పాస్బుక్స్ అన్నీ కూడా రీవెరిఫికేషన్ చేయడం అనేది జరుగుతుందనమాట. రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులు విడుదల చేయాలి అంటే కనుక తప్పనిసరిగా ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి రైతులు అర్హులు, ఎలాంటి రైతులు అర్హులు కాదు, కొత్తగా ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కనుక ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అన్న పూర్తి విధి విధానాలు కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఈ విధంగా మరొకసారి రైతుల యొక్క అర్హతలన్నింటినీ కూడా పరిశీలించి అప్పుడు వారి ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మూడో విడత డబ్బులు విడుదల చేయబోయే ముందు కొన్ని కొత్త రూల్స్ అయితే మార్పులు చేర్పులు చేసి తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడా కలిసి మార్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి, ఈసారి పథకం ద్వారా ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే ఏ విధంగా గుర్తిస్తారు అన్న పూర్తి సమాచారాన్ని తెలుసుకుందామండి. ఏపీలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వచ్చేటటువంటి మూడో విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం జమ చేసేందుకు రైతుల ఖాతాల్లోకి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వంలో ఈ పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి 13,500 రూపాయలు జమ చేసింది గత ప్రభుత్వం. అయితే ఈ మొత్తాన్ని భారీగా పెంచి సంవత్సరానికి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరుగుతుందండి మన కూటమి ప్రభుత్వం. ఈ 20,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకసారే కాకుండా మరి 3 విడతలుగా పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి. దీనిలో రాష్ట్రం వాటా 14,000 రూపాయలు కాగా కేంద్రం వాటా 6,000 రూపాయలు అనమాట. ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 14,000 రూపాయలని రైతుల ఖాతాల్లోకి జమ చేస్తుందండి. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు తమ వంతు వాటాగా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఒక్కో రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు అయితే ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కలిపి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మూడో విడత డబ్బులు జమ చేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఇక పీఎం సమ్మాన్ నిధి పథకాన్ని సొంత భూమి కలిగిన రైతులకి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో వేశారు. ఇప్పుడు అలా కాకుండా కౌలు రైతులకు కూడా ఒక పథకాన్ని వర్తింపజేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట. దీంతో పాటుగా కొత్తగా ఎవరైనా భూమి కొనుక్కున్న వారు, కొత్తగా పట్టాదారు పాస్బుక్ తమ పేరు మీదకు మారు ఉన్న కొత్త రైతులు ఎవరైనా ఉన్నా కానీ వారందరికీ కూడా వర్తింపజేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట. అదేవిధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి 20,000 రూపాయలు మీ ఖాతాలోకి జమ కావాలి అంటే కనుక కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ తోటి మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక
అక్కడ ఉన్న రైతు భరోసా కేంద్రాలు ఉన్న అధికారులు మీకు అప్లై చేయడం అయితే జరుగుతుందనమాట. దీంతో పాటుగా మన పీఎం మోదీ గారు ఏం చెప్పారంటే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 6,000 నుంచి 12,000 రూపాయలకి పెంచుతామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఒకవేళ ఈ అప్డేట్ కనుక పెరిగితే కనుక, ఈ అప్డేటు నిజమైతే కనుక దీని ద్వారా అయితే మనకి ఈసారి మూడో విడత డబ్బులు అయితే భారీగా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. మరి మనకి ఇప్పటి వరకు కూడా 2 విడతల్లో డబ్బులు దిగ్విజయంగా పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. ఇక మూడో విడత డబ్బులు పంపిణీ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయండి. మరి దీనిపైన క్యాబినెట్‌లో చర్చా సమావేశాలు కూడా జరిగాయి మన ఏపీలో. అయితే మరి జనవరి నెలలో మూడో విడత డబ్బుల్ని విడుదల చేసేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నమాట. మరి కేంద్ర ప్రభుత్వం కూడా అదే టైంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు కూడా రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉందండి. అయితే మరి ఈ మొత్తాన్ని 6,000 నుంచి 12,000కి కనుక పెంచితే మరి మూడో విడతలో ఇచ్చేటటువంటి డబ్బుల్లో మరి రైతన్నలకు భారీగా ఆర్థిక సహాయం అయితే లభించిపోతుందన్నమాట. అయితే గతంలో కనుక చూసుకుంటే మరి మనకి రెండో విడతలో కొంతమంది రైతులకైతే డబ్బులు అనేవి పడలేదండి. ఎందుకంటే రైతులకి డబ్బులు పట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కేవైసీ అనేది ఎవరైతే కంప్లీట్ చేయలేదో అలాంటి రైతులకి మాత్రమే ఈ యొక్క డబ్బులు అనేవి పడలేదు. మిగిలిన రైతులందరికీ కూడా డబ్బులు అయితే పట్టడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా రైతన్నల్ని అన్ని రకాలుగా ఆదుకుంటామని కేవలం అన్నదాత సుఖీభావ పథకం మాత్రమే కాకుండా పలు రకాల పథకాలను రైతుల కోసం తీసుకోవడం అయితే జరిగిందనమాట. దీంట్లో కనుక మనం ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రైతులు పంట నష్టపోయారో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అలాంటి రైతులందరికీ కూడా ఆదుకోవడం కూడా జరుగుతుందండి. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరైతే రైతులు నష్టపోయారో అలాంటి రైతన్నులందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం అనేది అందజేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ఎవరైతే పంట నష్టపోయారో రైతులు వారు వేసిన పంటను బట్టి పంట నష్టపోయిన తీవ్రతను బట్టి ఎకరాకి 10,000 నుంచి 50,000 రూపాయల వరకు ఈ యొక్క పంట నష్టపరిహారం అనేది ఖచ్చితంగా అందజేస్తామని చెప్పి రైతులకి భరోసా ఇచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఇప్పుడు 2 విడతల్లో డబ్బులు అందజేసిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మూడో విడతలో డబ్బులు అకౌంట్లోకి వేసేందుకు సిద్ధంగా ఉందండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరూ కూడా సిద్ధంగా ఉండండి. ఈలోపు మీరేమన్నా మరి అప్డేట్స్ అనేవి చేసుకోకుండా ఉంటే కనుక ఖచ్చితంగా వెంటనే మీరు అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేసి వెంటనే అప్డేట్స్ అనేవి చేసుకోండి. దీంతో పాటుగా చాలామంది రైతులకు బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి కూడా చూసుకోవడం లేదు. ఇలాంటి వాటి వల్ల కొత్తగా చిక్కులు వచ్చే ప్రమాదం అయితే ఉందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఒకసారి మీరు బ్యాంకుకి వెళ్ళి మీ బ్యాంక్ బుక్ యాక్టివ్లో ఉందా లేదా, ఆ బ్యాంక్ బుక్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి మూడో విడత మరి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకేసారి డబ్బులు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారండి. మరి కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. మూడో విడత డబ్బులు రైతన్నల ఖాతాల్లోకి వేసేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉన్నాయన్నమాట. దీంతో పాటుగా రైతులకి పలు రకాల పథకాలను రుణాలను కూడా తీసుకొస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. మరి ముఖ్యంగా కౌలు రైతుల విషయానికి వస్తే కనుక కౌలు రైతులు సొంతంగా ఇల్లు కలిగి ఉండి మరి ఆంధ్రప్రదేశ్లోనే శాశ్వతంగా నివాసులే ఉన్న రైతన్నులు ఎవరు ఉన్నారో వారికి ₹1,00,000 వరకు రుణం ఇచ్చేందుకు మరియు బ్యాంకులు అయితే సిద్ధంగా ఉన్నాయండి. ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. దీనిపైన పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు వెంటనే మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్తే కనుక అక్కడ ఉన్న సహాయకులు మీకు విషయాన్ని పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి మనకి జనవరి నెలలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకి సంబంధించి మూడో విడత డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా సిద్ధంగా ఉండండి. రైతులకు సంబంధించినటువంటి తాజా సమాచారం ఇదనమాట. ఏ విధమైన గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఫాలో చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్తగా రైతుల ఛానల్ చూస్తూ ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతోటి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.